గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233100686 అండ్ 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఎలా ఉంటాయి? సో మన బాడీ లోపల ఒక మంచి సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక నార్మల్ హ్యూమన్ బాడీ లోపల, అడల్ట్ బాడీ లోపల ఒక 3 to 5 లీటర్స్ బ్లడ్ అనేది జనరల్గా సర్క్యులేషన్లో ఉంటుంది. కాకపోతే ఈ బ్లడ్కి కరెక్ట్గా సర్క్యులేషన్లో ఉంచడానికి దానికి ప్యూరిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది. మన బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది హార్ట్ ద్వారా. కాకపోతే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది మన కిడ్నీస్ లోపల. సో జనరల్గా కిడ్నీస్కి ఒక క్లీనింగ్ చేసే ఆర్గన్ అనేది మనం అంటూ ఉంటాం. కాకపోతే ఈ క్లీనింగ్ అనేది కిడ్నీస్ ఎలా చేస్తున్నది? మన బాడీ లోపల డిఫరెంట్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక సిస్టంలో ఈ కిడ్నీస్ అనేది ఉంటుంది. ఈ కిడ్నీస్ మేజర్గా వర్క్ చేసేది మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్కి అంటే లిక్విడ్స్కి. ఈ లిక్విడ్స్ లోపల మనం తాగేది వాటర్ అండ్ మన బాడీ లోపల ఏదైతే 3 to 5 లీటర్స్ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుందో ఇవి రెండుకి కరెక్ట్గా ప్యూరిఫై చేసి మళ్ళీ ఏదైతే అనవసరమైన పదార్థాలు ఉందో అది యూరిన్ ద్వారా మన బాడీలోకి వెళ్ళి బయటికి తీసేయడం. ఇది మన కిడ్నీ చేసే ఫంక్షన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ కిడ్నీ చేసే ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అది బేసిక్ ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. మన బాడీ లోపల కిడ్నీస్ అనేది ఒక రైట్ సైడ్ మరి ఒక లెఫ్ట్ సైడ్ మన బ్యాక్ పోర్షన్లో లంబర్ రీజియన్ లోపల, అంటే మన బ్యాక్ రీజియన్లో రైట్ మరి లెఫ్ట్ 2 కిడ్నీస్ అనేది ఉంటుంది. సామాన్యంగా మన 2 కిడ్నీస్ అనేది జనరల్గా ఒక మంచి ప్రాసెస్, మన హోమోసిస్టిక్ ప్రాసెసెస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఫంక్షన్కి బ్యాలెన్స్ చేయడానికి చాలా అవసరం అనేది ఉంటుంది. సో ఈ కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అంటే కిడ్నీస్ లోపల ట్యూబ్స్ అనేది ఉంటుంది. చాలా చిన్న చిన్న మైక్రో ట్యూబ్యూల్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్యూల్స్ లోపల ఎక్కడైనా కూడా ప్రాబ్లం అనేది వస్తుందో, ఈ ట్యూబ్యూల్స్ లోపల ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే జనరల్గా మనం బాడీ లోపల మన ఫంక్షన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోపల మన టిష్యూస్, స్కిన్ ఏదైనా ఉంటుందో అది ఎవ్రీ 90 డేస్కి కొత్త స్కిన్ అనేది వస్తుంది. కాకపోతే ఈ కిడ్నీస్ లోపల ఏదైతే ట్యూబ్స్ అనేది ఉంటుందో దాంట్లోపల ఎప్పుడైనా మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, అప్పుడు మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నది. సో మన కిడ్నీ స్టోన్స్ అనేది ఎలా తయారవుతుంది? జనరల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లోపల కాల్షియం, విటమిన్, ఐరన్ అన్ని ఫుడ్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ లోపల కాల్షియం ఎక్కువ ఉంటుంది అండ్ మనం వాటర్ తక్కువగా తీసుకుంటామో ఈ కాల్షియం అనేది జనరల్గా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్లో ఫామ్ అయిపోతుంది మన కిడ్నీస్ లోపల. సో ఎప్పుడైతే ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేది బికాస్ మన కిడ్నీస్ లోపల ట్యూబ్స్ అనేది కొంచెం డ్యామేజ్ అయినాయి, అలాంటి కండిషన్లో అండ్ ఈ కండిషన్ లోపల మనం వాటర్ తక్కువగా తీసుకుంటున్నాం, డీహైడ్రేషన్ అవుతుందంటే ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేది కిడ్నీ లోపల ఒక్క ప్లేస్లా స్టోర్ అయిపోయి ఉంటుంది. ఈ స్టోర్ అయిన కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్కి మనం సామాన్యంగా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం లోపల ఈ స్టోన్స్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే జనరల్గా మన కిడ్నీస్ అనేది ఓన్లీ ట్యూబ్స్ మాత్రమే కాదు, ఒక పెద్ద ట్యూబ్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ ఒకటి మరి లెఫ్ట్ సైడ్ ఒకటి. ఈ పెద్ద ట్యూబ్కి మనం యూరెట్రిక్ ట్యూబ్ అనేది అంటాం. సో దీంట్లోపల కిడ్నీస్ ఏదైతే అనవసరమైన పదార్థాలు యూరిన్ మార్గంలో రిలీజ్ చేయాల్సి ఉంటుందో ఆ యూరిన్, ఆ లిక్విడ్ అనేది ఈ యూరెటర్ ద్వారా మన యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది అండ్ అదే యూరినరీ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు మనం యూరిన్ లాగా ఎక్స్క్రీట్ అనేది చేసేస్తాము. సో ఇది ఒక నార్మల్ ప్రాసెస్ మన కిడ్నీ చేసేది. సో కిడ్నీ లోపల ఎప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఎక్కడైనా కూడా డిపాజిట్ అవుతున్నాయి. స్పెషల్గా మనం ఎక్కువగా చూసేది కిడ్నీ లోపల
హెడ్ ఆఫ్ ది కిడ్నీ అంటే కిడ్నీ పైన లేకపోతే యురేటర్ ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయి కిడ్నీ అనేది యూరినరీ బ్లాడర్తో ఏదైతే టచ్ అవుతుంది యురేటర్ మార్గంలో దాంట్లోపల కూడా చాలామందికి స్టోన్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ రావడానికి అంటే రీజన్స్ చెప్పారు. అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు అంటే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? ఎస్. సో మేజర్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు కామన్గా కనిపించేటివి ఉంటున్నాయి. కామన్గా అంటే సామాన్యంగా మనకు కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎప్పుడైతే వాటర్ తక్కువగా తీసుకుంటామో డార్క్ ఎల్లో యూరిన్ అనేది రావడం జరుగుతుంది. ఇది నార్మల్గా కూడా జరుగుతుంది. మనం ఎక్కువ కాలం వరకు ఎక్కువ టైం వరకు నీళ్లు తాగకుండా ఎప్పుడైతే ఉంటామో మనకు డార్క్ ఎల్లో కలర్ యూరిన్ అనేది వస్తుంది. కాకపోతే కిడ్నీ స్టోన్స్ లోపల ఈ డార్క్ ఎల్లో యూరిన్తో పాటు మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ అంటే మంట అనేది వస్తున్నప్పుడు జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మరి యూరిన్ పాస్ చేసేటప్పుడు మీకు రెడ్ కలర్ సెల్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే ఈ రెడ్ కలర్వి సెల్స్ అనేది మన బ్లడ్ సెల్స్ అనేది ఉంటుంది. మీరు యూరిన్ పాస్ చేసినప్పుడు మీకు దాంట్లోపల రెడ్ కలర్ సెల్స్ కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు కిడ్నీ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీకు బ్యాక్ లోపల పెయిన్ వస్తుంది, అంటే నడుములో పెయిన్ అనేది వస్తుంది. ఆ నడుములో పెయిన్ అనేది ఫ్రంట్ భాగంలో మన అబ్డామెన్ లోవర్ అబ్డామెన్లో వస్తుంది. అంటే డెఫినెట్గా మీకు కిడ్నీ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సామాన్యంగా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ఫీవర్ అనేది ఎక్కువగా మీ కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో కరెక్ట్గా చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట, చాలా ఎక్కువ డార్క్ కలర్ యూరిన్ రావడం, యూరిన్ లోపల అప్పుడప్పుడు బ్లడ్ కనిపించడం అండ్ బ్యాక్ పెయిన్ అండ్ మన అబ్డామినల్ పెయిన్, ఇవి రెండు ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే కొంతమందికి ఒక టెండెన్సీ అనేది ఉంటుంది. టెండెన్సీ అంటే బాడీకి అలవాటైపోయింది మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేసేది. అలాంటి వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా అంటే ఏంటంటే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ అలవాటైపోయింది బాడీకి 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి కిడ్నీ స్టోన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళకు చిన్న సైజు ఉన్న పెద్ద సైజు ఉన్న సిమ్టమ్స్ అనేది కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే మన బాడీకి టెండెన్సీ అనేది ఉన్నది కిడ్నీ స్టోన్ ఫార్మేషన్లో, దాంట్లోపల కొంతమందికి సిమ్టమ్స్ అనేది వేరేగా ఉంటాయి. అండ్ మోస్ట్లీ వేరేగా ఉండడంలో పెయిన్ అనేది లేట్గా రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనేది ఎవరికైతే టెండెన్సీ టు ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంది వాళ్ళలో ఇది జరుగుతూ ఉన్నది. సో డెఫినెట్గా మీకు దీంట్లో అట్లీస్ట్ 2 లక్షణాలు కూడా ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి యూఎస్జీ అబ్డామెన్ ది స్కానింగ్ అనేది చేసుకోవాలి. దాంట్లో మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంతవరకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, కిడ్నీలో ఏ భాగంలో ఉన్నది అది కరెక్ట్గా అర్థమవుతుంది. అది అర్థం చేసుకున్న తర్వాత మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దీని గురించి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల క్రిస్టల్స్ వస్తాయి, దట్టు నార్మల్ కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అంటే రెండింటికి ఏంటి డిఫరెన్స్? ఎస్. సో జనరల్గా ఈ యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీస్ లోపలికి వెళ్ళి ఒక కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా కూడా కొన్ని కండిషన్స్లో ఇది ఎక్కువగా అయిపోతున్నది. అంటే మీరు సపోజ్ హెవీగా ప్రోటీన్ తీసుకుంటూ ఉన్నారు. హెవీ ప్రోటీన్ అంటే మీరు ఎక్కువ ఫుడ్స్లో ప్రోటీన్ అనేది గ్రామ్స్ ప్రకారంగా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. దానివల్ల జనరల్గా ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే మన బాడీ లోపల యూరిక్ యాసిడ్ ది సెక్రీషన్ ఏదైతే ఉందో కిడ్నీస్ ద్వారా అది ఇంక్రీజ్ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో డెఫినెట్గా వాళ్ళకి కిడ్నీ ఫంక్షనింగ్లో ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ కిడ్నీ ఫంక్షన్స్లో ప్రాబ్లం రావడం వల్ల చాలా కాలం తర్వాత యూరిక్ యాసిడ్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాస్ మన ఫంక్షన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనేది ఉంటుంది. ఇంటర్ రిలేటెడ్ అంటే సపోజ్ కిడ్నీ లోపల ఒక కాంపోనెంట్, ఒక కెమికల్ అది ఎక్కువగా రిలీజ్ చేస్తున్నది ఏదో ఒక కారణం వల్ల, అంటే డెఫినెట్గా కిడ్నీ చేసే ఫంక్షన్స్ ఏదైతే దానివల్ల అఫెక్ట్ అవుతున్నాయో అది కంపల్సరీ అబ్నార్మల్గా
అవుతుంది. సో సపోజ్ మనకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నదంటే కంపల్సరీ కొంతమందికి కొంతకాలం తర్వాత లేకపోతే ఎక్కువ కాలం తర్వాత, జనరల్గా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఒక 40 to 50% ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే యూరిక్ యాసిడ్ అనేది మీకు మళ్ళీ హై అవుతుంది అండ్ మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు అండ్ మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్లనే వస్తుందని ఆల్రెడీ మీరు చెప్పారు. అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్స్కి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్. సో జనరల్గా మనం చూసే కండిషన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యేది టెండెన్సీ అనేది ఉంటుంది కొంతమందికి. అంటే ఎవ్రీ 2 years కానీ 3 years కానీ మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మ్ అవుతూనే ఉంటుంది కొంతమందికి. సో జనరల్గా ఈ కేసెస్లో చాలామంది సర్జరీ అనేది చేయించుకుంటూ ఉంటారు. అంటే కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ వల్ల దానికి రిమూవ్ అనేది చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ కిడ్నీ స్టోన్స్ ఒక్కసారి సర్జరీ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత కిడ్నీ స్టోన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతగా ఉన్నాయి? చాలా వరకు మనం చూసే కండిషన్స్లో మీరు సర్జరీ అయినా కూడా జనరల్గా సర్జరీ అంటే ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. దీంట్లోపల 90% కేసెస్లో ఎవరికైతే చిన్న స్టోన్స్ అనేది ఉన్నాయో అది క్రష్ చేసి దానికి రిమూవ్ అనేది చేసేస్తూ ఉంటారు. సో ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్ ఉన్నది కాబట్టి ఒక ఓపెన్ సర్జరీ, మేజర్ సర్జరీ అనేది జనరల్గా కిడ్నీ స్టోన్స్లో తగ్గిపోయింది. ఓన్లీ ఒక మైనర్ ప్రొసీజర్ ద్వారా ఈ కిడ్నీ స్టోన్స్కి రిమూవ్ అనేది చేసేస్తారు. సో ఇది ఈజీగా ఈరోజు జరిగే ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఈ ఈజీగా అయిన తర్వాత కూడా మన బాడీ లోపల ఫంక్షన్స్ అనేది నార్మల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రూట్ కాజ్ వచ్చేసి మన కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కోసానికి మన హ్యాబిట్స్ అనేది జనరల్గా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ మనం కిడ్నీకి ఎంతవరకు స్ట్రాంగ్ చేసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత కిడ్నీ స్టోన్స్ రావడానికి ఛాన్సెస్ మళ్ళీ ఎంత ఉన్నాయి? డెఫినెట్గా ఒక 50 to 60% కేసెస్లో మనం చూసింది. సపోజ్ మీకు ఒకసారి కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత మీరు సర్జరీ చేయించుకున్నారు అంటే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి అది మళ్ళీ రిపీట్ అవ్వడానికి. సో రిపీట్ కాకుండా మీరేం చేయాలి అంటే మీరు ఒక్కసారి సర్జరీ అయిపోయింది, మీరు సర్జికల్ రిమూవల్ చేయించుకున్నారు కిడ్నీ స్టోన్స్ది, కాకపోతే అది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీ డీహైడ్రేషన్ అనేది కావద్దు. డీహైడ్రేషన్ అంటే మీ బాడీ లోపల కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే 3 to 5 liters వాటర్ డైలీ కొంచెం ఒకటేసారి కాకుండా కొంచెం 24 hours 3 to 5 liters ఆఫ్ వాటర్ అనేది మీరు డెఫినెట్గా తీసుకోవాలి. మీ కిడ్నీకి స్ట్రాంగ్ చేయడానికి ఒక బ్యాలెన్స్డ్ డయట్ అనేది తీసుకోవాలి. కాల్షియం హెవీగా తీసుకోవడం, ప్రోటీన్ హెవీగా తీసుకోవడం, విటమిన్స్ హెవీగా తీసుకోవడం ఇది ఎప్పుడు కూడా చేయొద్దు. అన్నీ కూడా ఒక బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మన బాడీ లోపల కాల్షియం అనేది ఆక్సిలేట్ క్రిస్టల్స్లో ఫామ్ కాదు అండ్ దానికి మన కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఎప్పటికైనా కూడా ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది అండ్ మీకు సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ కిడ్నీ స్టోన్ రాకుండా డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్లో వచ్చిన క్రిస్టల్స్కి దట్టు నార్మల్గా కిడ్నీలో వచ్చిన స్టోన్స్కి అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి? సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ లోపల ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్స్ ఏదైతే ఉంటుందో అది అన్ని కేసెస్లో 90% సేమ్ అనేది ఉంటుంది. మనం జనరల్గా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేయడానికి యూఎస్జీ అబ్డామెన్ అండ్ పెల్విస్ అంటే మన స్కానింగ్ ఏదైతే ఉంటుంది కడుపు భాగంలో అబ్డామెన్ది అది జనరల్గా మనం చేయిస్తాము కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా ఇది చెక్ చేయడానికి. దీని తర్వాత యూరిక్ యాసిడ్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది బ్లడ్ టెస్ట్ వల్ల మనకు అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత ఈఎస్ఆర్ ఇరోథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేది ఉంటుంది. జనరల్గా ఈ కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి అప్పుడు ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి 3 టెస్ట్ అనేది మనం బేసిక్గా మనం ఎప్పుడైతే ఎవరికైనా కూడా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అవుతుందంటే డెఫినెట్గా ఈ 3 టెస్ట్ అనేది మనం కంపల్సరీ చెప్పిస్తాము. అడిషనల్గా కొంతమందికి కాల్షియం ఎక్కువగా ఉన్నది అంటే కాల్షియం టెస్ట్ కూడా మనం జనరల్గా చేపిస్తూ ఉంటాము. సో బేసిక్గా యూఎస్జీ అబ్డామెన్ అండ్
సిబిసి విత్ ఈఎస్ఆర్ అండ్ యూరిక్ యాసిడ్. ఇవి బేసిక్గా ఒక టెస్ట్ ఉంటుంది మన బాడీ లోపల కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేయడానికి మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ అనేది జరుగుతుందా లేదా, అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి ఈ టెస్ట్ అనేది ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో వాళ్ళు ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ ఇవి టెస్ట్ అనేది రెగ్యులర్ హెల్త్ చెకప్లో చేయించుకోవాలి. అండ్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉందా లేదా అది చెక్ చేయించుకోవడానికి క్రియాటినిన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది అడిషనల్గా కూడా మీరు చేయించుకోవచ్చు. మనం యాన్యువల్లీ అంటే ఇయర్లీ వన్స్ ఈ టెస్ట్ అనేది చెప్పిస్తే మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అది మనకు అర్థమవుతుంది. బికాస్ కిడ్నీ స్టోన్స్ మాత్రమే ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఏదైతే మనకు వెంటనే అర్థమవుతుంది. కిడ్నీ ప్రాబ్లంలో జనరల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది లాస్ట్ స్టేజెస్లో మాత్రమే అర్థమవుతుంది. బికాస్ మన కిడ్నీ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని లక్షణాలు చాలా లేట్గా వస్తాయి. ఓన్లీ అండ్ ఓన్లీ కిడ్నీ స్టోన్స్ మాత్రమే ఒక ప్రాబ్లం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఏదైతే వెంటనే మనకు సిమ్టమ్స్ అనేది ఇస్తుంది. సో ఎప్పటికైనా కూడా కిడ్నీ గురించి మీరు నార్మల్ ఉందా లేదా అది చెక్ చేయడానికి క్రియాటినిన్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇది చెక్ చేసుకోవడానికి ఒక జనరల్ హెల్త్ చెకప్లో ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, అంటే పర్టికులర్గా కిడ్నీ స్టోన్స్కి సంబంధించి అంటే ఏ స్టేజ్లో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎస్. సో జనరల్గా కొంతమందికి కిడ్నీ స్టోన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు కొంతమందికి లేట్గా అర్థమవుతుంది. అంటే కొంతమందికి సిమ్టమ్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఉండవు, వాళ్ళకి చాలా పెద్ద స్టోన్ అనేది వచ్చిన తర్వాత సివియర్గా కిడ్నీ ఫంక్షన్స్ అనేది అఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే చాలా పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. సర్జికల్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే ఆ సైజ్ అనేది ఎంత ఉంటుందంటే మోర్ దెన్ 10 సెంటీమీటర్ అంటే జనరల్గా 5 to 7 సెంటీమీటర్స్ తర్వాత కిడ్నీ స్టోన్స్ లోపల చాలామందికి సర్జరీ అనేది అవసరం వస్తుంది. కొంతమందికి 7 సెంటీమీటర్స్ తర్వాత కూడా జనరల్గా సడన్గా పెయిన్ రావడం వల్ల సడన్గా సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో స్టోన్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో అంత మీకు అవసరం వస్తుంది సర్జరీకి. సో ఎప్పటికైనా కూడా మీకు వెంటనే పెయిన్ వస్తుందంటే మీరు దీని గురించి ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలి. బికాస్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్ మీరు ఎంత ఫాస్ట్గా చేయించుకుంటారో మీకు అంత ఫాస్ట్గా చిన్న సైజు ఉన్నప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ చిన్న సైజు ఉన్నప్పుడు మాత్రమే మీకు అర్థమైపోతుంది మీకు బాడీలో ప్రాబ్లం ఉన్నది, కిడ్నీ స్టోన్స్ అయినాయి. సో అది ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే మీకు రిలీజ్ అనేది అయిపోతుంది. పెద్ద సైజ్ వచ్చిన తర్వాత సడన్గా మీకు సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే చాలా వరకు మీకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో సైజ్ ఎంత పెద్దగా ఉంటుందో డెఫినెట్గా మీకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో ఎప్పటికైనా కూడా మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, యూరిన్లో మంట, చాలా డార్క్ ఎల్లో యూరిన్ వస్తున్నది, మీరు వాటర్ తాగినా కూడా మీకు యూరిన్ క్వాంటిటీ చాలా తక్కువగా వస్తున్నది, చాలా తక్కువ అమౌంట్స్లో మీరు యూరిన్ పాస్ చేస్తున్నారు, మీకు అబ్డామినల్ పెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, బ్యాక్ పెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే డెఫినెట్గా మీరు ఇవన్నీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో దట్ మీకు ఫాస్ట్గా అర్థమవుతే సర్జరీ లేకుండానే మీకు ఈ స్టోన్స్ ప్రాబ్లం అనేది రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే అండి, పర్టికులర్గా వీటికి డైట్ ఎలా ఉండాలి? ఎస్. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి డైట్ ఎలా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మన ఆల్రెడీ అర్థం చేసుకున్నాము కిడ్నీ స్టోన్స్ లోపల వాటర్ తక్కువగా తీసుకోవడం అంటే డీహైడ్రేషన్ ఉండడం అండ్ కాల్షియం అనేది హెవీగా తీసుకోవడం. ఈరోజు మనం చూస్తూ ఉంటాము చాలా వరకు మనం డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి, విటమిన్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. కాకపోతే దీనికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక 3 months to 6 months మాత్రమే కాల్షియం కానీ విటమిన్ సప్లిమెంట్స్ అనేది జనరల్గా అవసరం వస్తుంది. ఓన్లీ కొన్ని కేసెస్లో ఆర్థరైటిస్ లాంటి కేసెస్లో డీజనరేషన్ ఎవరికైతే ఉంటుందో మోకాలు అరిగిపోవడం, బ్యాక్ అరిగిపోవడం, సో వాళ్ళకి మాత్రమే కాల్షియం అండ్ విటమిన్స్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టైం వరకు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు. నార్మల్గా 40 years కంటే తక్కువ ఏజ్ ఉన్నది, 45 years కంటే తక్కువ ఏజ్ ఉన్నది, మీకు ఎలాంటి మోకాళ్ళు ఆర్థరైటిస్ ప్రాబ్లం లేదు, బాడీలో ఎక్కడ కూడా అరగడం ప్రాబ్లం లేదు అంటే కాల్షియం మరియు విటమిన్ సప్లిమెంట్స్ అంటే ఏదైతే కాల్షియం అండ్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటుందో అది మనం జనరల్గా అవాయిడ్ అనేది చేయాలి.
స్పెషల్గా మీకు ఎప్పుడైనా కూడా కిడ్నీ స్టోన్ ఆల్రెడీ ఒక్కసారి వచ్చింది గతంలో అంటే డెఫినెట్గా మీరు దీనికి అవాయిడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి కాల్షియం రిచ్ ఫుడ్ అనేది మీరు అవాయిడ్ చేయాలి. హై కాల్షియం దేంట్లో ఉంటుందో, హై ప్రోటీన్స్ దేంట్లో ఉంటుందో అది డైలీ మీరు తీసుకోవద్దు. స్పెషల్గా మీకు ఆల్రెడీ ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చింది అండ్ అది క్లియర్ అయిపోయిందంటే కంపల్సరీ మీరు ఒక బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా పులుపు అంటే ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ సి అనేది ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళు కూడా జనరల్గా ఈ విటమిన్ సి హై లెవెల్స్లో తీసుకోవద్దు. మన బాడీకి విటమిన్ సి డెఫినెట్గా డైలీ బేసిస్లో అవసరం వస్తుంది. కాకపోతే మనం ఒక మిస్టేక్ చేసేది ఏంటంటే మనం విటమిన్ సి అనేది ఎక్కువ అమౌంట్స్లో, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటాం. కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.